గుణనిధి శివభక్తులు నైవేద్యాలు తీసుకుని వెళ్లడం చూసి నివేదన అనంతరం శివభక్తులు నిద్రించగానే ఆ వంటకాలను పరిగ్రహించొచ్చు కదా అని ఆశించి శివాలయం గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిలా శివనామస్మరణ చేస్తూ పూజ అయ్యే వరకు చూస్తూ కూర్చున్నాడు. రకరకాల నృత్య గీతాలతో శివుని ఆరాధించి మహానివేదన అనంతరం భక్తులు అలసిపోయి నిద్రించారు. ఇదే సమయం అనుకుని గుణనిధి గర్భగుడిలో ప్రవేశించి మందప్రభతో వెలుగుతున్న దీపకాంతుల మధ్య తనకు కావలసిన భక్ష్యాలను గుర్తించలేక ఉత్తరీయాన్ని చించి అంచును బత్తిగా చేసి దీపప్రకాశాన్ని పెంచి భక్ష్యాలను తీసుకొని కొంత తిని కొంత మూట కట్టుకుని త్వరగా బయటకు వెళ్తుండగా చీకట్లో కాలు తగులగా నిద్రిస్తున్న వ్యక్తి లేచి దొంగ దొంగ అంటూ అరిచాడు. ఆ అరుపుకు అందరూ లేచి అతన్ని పట్టుకుని గట్టిగా కొట్టారు. దెబ్బలు తాళలేక ప్రాణాలను విడిచాడు దీక్షితపుత్రుడైన గుణనిధి. అతడిని యమలోకానికి తీసుకొని వెళ్లే నిమిత్తం యమభటులు వచ్చారు. ఇంతలో శివగణాలు అక్కడ సాక్షాత్కరించారు. వర్ణాశ్రమ ఆచార ధర్మాలను తప్పి సంచరించిన పుణ్యపాప వివక్షలేని ఈ మూర్ఖుడు యమదండనకు అర్హుడు అంటూ యమభటులు వాదించారు. దానికి ప్రత్యుత్తరంగా శివదూతలు ఈ విధంగా బదులిచ్చారు. ఓ యమకింకరులారా, సూక్ష్మమైన శివధర్మాలను వివరిస్తా వినండి. ఇతడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేశాడు. శివనామస్మరణ చేస్తూ శివపూజను కల్లారా చూశాడు. దీపాన్ని వెలిగించాడు. శివప్రసాదాన్ని తిన్నాడు. ఈ కృత్యాలను ఆచరించిన వారెవరైనా శివసాలోక్యాన్ని పొందగలడు. ఇతడు కొంతకాలం శివలోకంలో ఉండి ఆపై పుణ్యఫలంచే కళింగరాజుగా జన్మిస్తాడు. పొండి, ఈ విషయాన్ని మీ పాలకుడికి వివరించండి అని పలికారు. ఆ మాటలో విన్న యమదూతలు వెళ్ళి యముడికి విన్నవించగా యముడు ఇలా అన్నాడు: భటులారా, మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. విభూతితో రుద్రాక్షలను ధరించిన వారిని, శరీరం అంతా భస్మం పూసుకున్న వారిని, చటాదారులను, శివవేషధారులను మీరు యమలోకానికి తీసుకొని రాకండి అని పలికారు. ఈ విధంగా గుణనిధి శివలోక ప్రాప్తిని పొందాడు. అక్కడ శివగణాలతో కలిసి శివపార్వతులను చక్కగా సేవించి కొంతకాలం తర్వాత ఆరిన్నముడు అనే పేరు గల కళింగరాజుకి కుమారుడే జన్మించాడు.